గోంగూరను పొలం నుంచి మార్కెట్కి తరలించడానికి ముందు రైతు యొక్క శ్రమను తెలియజేయాలి అని అనుకుంటున్నాము. అయితే ముందుగా చూస్తుండగానే గోంగూర విత్తనాలు చల్లి 30 రోజులు గడిచిపోయింది. పంట కోత దశకు వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటగానే తోటి రైతులను చూసి మిరప, వరి, పత్తి, కంది, పెసర, శనగ ఇలా ఎక్కువ మొత్తంలో వేసి సరి అయిన సమయంలో సరి అయిన విత్తనాలు చల్లినప్పటికీ పంట దిగుబడి తీసుకునే వరకు అన్ని దశలలోనూ కూలీలపై ఆధారపడవలసి ఉండేది. అలాగే ప్రతి పంట సమయం కూడా 3 నుంచి సుమారుగా 6 నెలల సమయాన్ని తీసుకుంది. పెట్టుబడి ఎక్కువ, శ్రమ ఎక్కువ, కూలీల కొరత, వర్షము, వాతావరణ ప్రభావం అనే అనేక కారణాలపై లాభ నష్టాలు ఉండేవి. వచ్చినటువంటి దిగుబడిని తీసుకొని దానిని అమ్మడానికి కూడా రైతులు చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈసారి నిత్యావసరంలో భాగంగా రోజువారీ దినచర్యలో ఆకుకూరలను, కాయగూరలను చేర్చడం ఎంతో అవసరం. కాబట్టి వ్యవసాయంలో కూడా ఆకుకూరలను, కాయగూరలను చేర్చాలి అని తక్కువ సమయంలో రోజుకి కొంత సమయాన్ని కేటాయించి రోజు దిగుబడి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా లేదా ప్రయోగపూర్వకంగా ఒక 10 గుంటల మడిని గోంగూర కోసం తీసుకోవడం జరిగింది. అయితే గోంగూర కోత దశకు వచ్చిన తర్వాత 1 గంట సమయాన్ని ఆకుకూర కోయడానికి, మరో 2 నుంచి 3 గంటల సమయాన్ని మార్కెటింగ్ చేయడానికి కేటాయిస్తున్నాము. 10 గుంటల మడికి సుమారుగా 12 కేజీల విత్తనాన్ని చల్లి మొక్కకు మధ్యలో ఉన్నటువంటి కలుపును నివారించడం అనేది జరుగుతుంది. దీనివలన రైతుకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. అయితే కోసినటువంటి గోంగూరను కట్టలుగా కట్టి వాటిని ఈ విధంగా నీటితో శుభ్రపరచడం వలన కట్టల యొక్క బరువు అనేది తగ్గుతుంది. ఆ తర్వాత దీనిని కట్టలుగా కట్టి మార్కెట్కి తరలించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలని మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాము.